వెల్కమ్ టు S4 మీడియా. కార్పొరేట్ ఉద్యోగం అంటే ఎంత ఒత్తిడితో కూడుకుని ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఒక పక్క టార్గెట్లు, మీటింగ్లు, ప్రాజెక్ట్ పనులు అంటూ ఐటీ కంపెనీలో ఉద్యోగులు ఉరుకులు పరుగులతో కాలం గడుపుతూ ఉంటారు. ఇది వారిని మరింత ఒత్తిడికి లోనయ్యేలా చేస్తూ ఉంటుంది. అయితే అలాంటి ఒత్తిడి సమయంలో చిన్న బ్రేక్, స్ట్రెస్ తగ్గించడానికి ప్రయత్నించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. హైదరాబాద్కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ తీసుకున్న వినూత్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటుంది. తమ కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు, ఉద్యోగుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ఏకంగా ఒక గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన శునకాన్ని ఉన్నత పదవిలో నియమించుకుంది. డెన్వర్ అనే ఈ ముద్దల శునకం ఇప్పుడు ఆ సంస్థకు చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా వ్యవహరిస్తుంది. హార్వెస్టింగ్ రోబోటిక్స్ అనే ఈ స్టార్టప్ సంస్థ వ్యవసాయంలో రైతులు మరింత స్థిరమైన పద్ధతుల్లో పంటలు పండించేందుకు లేజర్ వీడింగ్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడైన రాహుల్ అరేపాక తమ బృందంలోకి కొత్తగా చేరిన డెన్వర్ గురించి లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్గా మారి నెటిజన్ల మనసు దోచుకుంది. మా కొత్త నియామకం డెన్వర్ చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్. ఇతను కోడింగ్ చేయడు, దేని గురించి పెద్దగా పట్టించుకోడు, కేవలం ఆఫీస్కు వస్తాడు, అందరి మనసుల్ని దోచేస్తాడు, వాతావరణాన్ని ఉత్సాహంగా ఉంచుతాడు. అంతేకాకుండా మేమిప్పుడు అధికారికంగా పెట్ ఫ్రెండ్లీ ఆఫీస్గా మారాము. ఇది మేము తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కంపెనీలో అత్యుత్తమ సౌకర్యాలు ఇతనికే ఉన్నాయి అంటూ రాహుల్ అరేపాక తన పోస్ట్లో పేర్కొన్నారు. డెన్వర్ను ఆఫీస్లోకి తీసుకురావడం, కార్యాలయాన్ని పెంపుడు జంతువులకు అనుకూలంగా మార్చడం తాము తీసుకున్న ఉత్తమ నిర్ణయాలని ఆయన తెలిపారు. రాహుల్ పెట్టిన ఈ పోస్ట్కు వేల సంఖ్యలో లైకులు, అంతకు మించి ప్రేమపూర్వక స్పందనలు వెల్లువెత్తాయి. డెన్వర్ అతని కొత్త పాత్ర పట్ల నెటిజన్లు అభినందనలు తెలిపారు. ఒక యూజర్ సరదాగా అందరినీ సంతోషంగా ఉంచే బాధ్యతతో CHO గారు అలసిపోయినట్లున్నారు అని వ్యాఖ్యానించగా, మరో యూజర్ 4 కాళ్ళు, 0 ఒత్తిడి అండ్ 100% తోక ఊపే సానుకూలత, అద్భుతమైన చొరవ అని రాశారు. ఇలాంటి CHOలను ఇతర కంపెనీలు కూడా నియమించుకోవాలని పలువురు సోషల్ మీడియా యూజర్లు పిలుపునిచ్చారు. మనకు మరిన్ని CHOలు కావాలి, ఇది ప్రపంచవ్యాప్త ఆవశ్యకత, బహుశా పర్ఫెక్ట్ RTO విజన్ ఇదే అని ఒకరు అభిప్రాయపడ్డారు. నేనైతే నా సీటు వదిలి ఉండేవాడిని కాదు, అతన్ని నా సీటు నుంచి కదలనిచ్చేవాడిని కానే కాదు అంటూ ఇంకొకరు చమత్కరించారు. ఇటీవల కాలంలో ఉద్యోగుల శ్రేయస్సు, ఒత్తిడి తగ్గించడం, నైతిక స్థైర్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ అనేక కంపెనీలు తమ కార్యాలయాలను పెంపుడు జంతువులకు అనుకూలంగా మారుస్తున్నాయి. అమెజాన్, గూగుల్ మరియు జూపోస్ వంటి ప్రఖ్యాత సంస్థలు చాలా కాలంగా తమ కార్యాలయాల్లోకి పెంపుడు జంతువులను అనుమతిస్తున్నాయి. జంతువుల సాన్నిహిత్యం ఒత్తిడి తగ్గిస్తుందని, సాంఘిక సంబంధాలను ప్రోత్సహిస్తుందని, ఉత్పాదకతను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హ్యూమన్ యానిమల్ బాండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధన ప్రకారం పెట్ ఫ్రెండ్లీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో 87% మంది తమ కంపెనీతోనే కొనసాగే అవకాశం ఉందని, 91% మంది తమ పనిలో మరింత నిమగ్నతతో ఉన్నట్లు తేలింది. హార్వెస్టింగ్ రోబోటిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని, ఇతర సంస్థలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.